విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి గుళ్ళో ఎవరుంటారు? అలా చిన్నపిల్లాడు అడుగుతావేంట్రా? దేవుడు ఉంటాడు. మరి అక్కడే చక్కెర పొంగల్లో కాలేసు. గుళ్ళో దేవుడి కన్నా ముందు పూజారు ఉంటాడు. మాకు తెలీదే, అందుకే కదా చెప్పాను. అమ్మా, దేవుడు కొబ్బరికాయ ఎందుకు కొడతారు? మనం చేసిన పాపాలన్నీ పోవడానికి. ఏం కాదు, సగం చెప్పు వస్తే ఎంచక్క పచ్చడి చేసుకోవచ్చని. జోకా చాలా నీచంగా ఉంది కానీ ఇక ఆపుదాంలే. నాన్న, మరో చిన్న డౌట్. నువ్వే పెద్ద డౌట్, నీకు చిన్న డౌటా? ఏంటో చెప్పు. జనరల్ గా భక్తులు ఎంతో దూరం నుంచి ఎంతో శ్రమపడి దేవుని చూడటానికి వస్తారు, అవునా? అవును. మరి అలా చూడడానికి వచ్చిన వాళ్ళు దేవుడు ఎదురుగా నిలబడి కళ్ళు ఎందుకు మూసుకుంటారు? ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. మూర్ఖుడా, అది భక్తి పారవస్యానికి పరాకాష్ఠరా. జీవాత్మని పరమాత్మలో అనుసంధానం చేసి తాదాత్మ్యం చెందడం, అలౌకికమైన బ్రహ్మానందాన్ని పొందడం, ఇవన్నీ నీలాంటి సామాన్య జనాలకు అర్థం కావు. ఓరి దేవుడో, నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు, ఈ లాంగ్వేజ్ లో మాట్లాడితే ఇంకే అర్థం అవుతుంది. నీకు అర్థం కాకూడదని ఈ లాంగ్వేజ్ లో మాట్లాడాను. పద. గుళ్ళోకి వచ్చాక కామ్ గా ఉండాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? నీకుంటే నాకున్నట్టే సంజ. ఇంతకీ దేవుణ్ణి ఏం కోరుకోవాలనుకుంటున్నావు? ఇదిగో, నేను 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, వేడిగా ఉండాలని నా కోసం ఏమీ కోరుకోవద్దు. టైం వేస్ట్. మరి ఏం కోరుకోవాలి? ఏముంది, జస్ట్ నీ మాంగళ్యం బాగుండాలని కోరుకో. డాడీ, నువ్వు కూడా పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోకే. వినోద్ గారి బిజినెస్ బాగా డెవలప్ అయ్యి ఈ సంవత్సరం కూడా వినోద్ గారికి అవార్డు రావాలని కోరుకో, ఓకేనా? అమ్మా, నువ్వు కూడా నా గురించి ఏం కోరుకోవద్దు, కాకపోతే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకో. అలాగే వినోద్. నీ కోరికలని అందరి చేత అడిగిస్తున్నావు కదా, ఇంతకీ నువ్వేం కోరుకుంటావు? నాకు ఈ తుచ్చమైన కోరికల మీద వ్యామోహం లేదు నాన్న. ముక్తి, మోక్షం, జన్మరాహిత్యం కోరుకుంటాను. వారిని చూసావమ్మా వీడు తెలివితేటలు. వినోద్, గర్భగుడి దగ్గరికి వచ్చేసాం. మిగిలిన ఆలోచనలన్నీ పక్కన పెట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకొని దేవుడికి దండం పెట్టుకోండి. అలాగే నాన్నమ్మ, పద.
భగవంతుడా, ఏనాటికైనా నా సరోజను కలవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నాకు ఇన్నాళ్లకు మళ్ళీ నా స్నేహితురాన్ని కలిసి అదృష్టాన్ని ప్రసాదించావు. అందుకు నిండు మనసుతో నీకు నమస్కరిస్తున్నాను. మా స్నేహం మళ్ళీ చిగురించి పచ్చగా ఉండేలా చూడు స్వామి. ఓం ధాత పురస్పాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ ఓం నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ దీపక్ గారు, మీ అమ్మగారు మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఇది ముందుగానే ప్లాన్ చేసిన హత్యా ప్రయత్నమే అని క్లియర్గా తెలుస్తుంది. ఈ మధ్య కుటుంబ పరంగా కానీ బిజినెస్ వ్యవహారాల్లో కానీ గొడవలైనా జరిగాయా? అలాంటిదేం లేదు సార్. పోనీ మీ అమ్మగారిని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ ఏమైనా వస్తుండేవా? నాకు తెలిసి అలాంటివి కూడా లేవు సార్. మీ బంధువుల్లో కానీ బిజినెస్లో కానీ మీకెవరైనా శత్రువులు ఉన్నారా? మీకెవరి మీద అనుమానం ఉందా? బంధువుల్లో ఎవరు లేరు, కానీ బిజినెస్లో చెప్పండి, బిజినెస్లో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు ఇన్స్పెక్టర్. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. మేడం, మీ సహాయ సహకారాలు ఉంటేనే మేము తొందరగా నేరస్తులను పట్టుకోగలుగుతాం. మీకెవరైనా శత్రువులు ఉన్నా, ఎవరి మీదైనా అనుమానం ఉన్నా మాతో చెప్పండి. మాకంటూ తెలిసి శత్రువులు లేరు ఎస్ఐ గారు. ఆల్మోస్ట్ నా బిజినెస్ కెరియర్ అంతా ఏ గొడవలు లేకుండా స్మూత్గా గడిచిపోయింది. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తప్ప ఎవరితోనూ ఏ రకమైన విభేదాలు లేవు. మీ మంచితనం గురించి నాకు బాగా తెలుసు మేడం, కానీ ఆ మంచితనమే కొందరికి ఇబ్బంది అనిపించవచ్చు. బిజినెస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మిమ్మల్ని ఎలాగైనా పడగొట్టాలని కొంతమంది ప్రయత్నించవచ్చు. ఈ మధ్యనే ఛాంబర్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు కదా మేడం. ఆ రకంగా ఎవరికైనా కోపం ఉండి ఉండొచ్చు. మీరు డిపార్ట్మెంట్ మనుషులు కాబట్టి మీకుండా అనుమానాలు మీకుంటాయి. నాకు తెలిసినంత వరకు నాకు శత్రువులు లేరు, ఉండే అవకాశం కూడా లేదు. ఎవరైనా తప్పు చేసినా క్షమించే మనస్తత్వం ఉన్నవారు కాబట్టి మీరు అనుమానితుల పేర్లు కూడా చెప్పడానికి ఇష్టపడడం లేదనుకుంటాను. నేనేదో దాచిపెడుతున్నానని మీరు అనుకుంటున్నారా? అదేం లేదు మేడం, మీరు సహకరిస్తే కేసు తొందరగా పరిష్కారం అవుతుందని అడిగాను. ఎనీహౌ, మీకు ఎవరి మీద అనుమానం లేదంటున్నారు కాబట్టి మాకు దొరికిన ఆధారాలతో మేము దర్యాప్తు ప్రారంభిస్తాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ వచ్చి కలుస్తాను. వస్తాను మేడం. మంచిది. నమస్తే. దీపక్, నేను టైంకి రాకపోతే ఇదంతా రోజే చేయించిందని చెప్పేవాడేవి కదా? డెఫినెట్గా చెప్పేవాడినమ్మా. అయినా అందులో తప్పే ఉంది. రోజు తప్ప ఇంకెవరున్నారు మనకి శత్రువులు? జరిగిందేదో జరిగిపోయింది. మరోసారి ఇంకెవరు అడిగినా రోజీ పేరు మాత్రం చెప్పొద్దు. అదేం నాన్నమ్మ అలాగంటావు? మొదటి నుంచి ఆవిడే కదా మన బిజినెస్ని దెబ్బతీయాలని, మన కుటుంబాన్ని నాశనం చేయాలని మాక్సిమం ట్రై చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. పోనీ అక్కడ తాగితే బాగానే ఉండేది. చివరికి నీ ప్రాణాలు కూడా తీయాలనుకుంటుంది. ఇంక స్పేర్ చేయడం అనవసరం. అటు ఇటు తేల్చుకోవడం మంచిది. వినోద్, ఇంకే విషయంలో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. రోజీ పేరు చెప్పొద్దంటున్నాను, చెప్పొద్దు. ఇంకా నయం, అక్కడితో ఆపావు. రోజీ గారి మీద మాకు అస్సలు అనుమానం లేదు. ఆవిడ మా ఆత్మ బంధువు, ఆత్మీయురాలు,
మా కుటుంబ శ్రేయోభిలాషి, మా మంచి కోరే స్నేహితురాలు, త్యాగమూర్తి అని చెప్పమన్నావు కాదు. ఇదంతా రోజే చేసి ఉంటుందని తెలిసినా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ రోజీ పేరు మాత్రం బయటికి రావడానికి వీల్లేదు. నా మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఎక్కడా ఎవరికి రోజీ పేరు మాత్రం చెప్పొద్దు. ఇది కూడా నీ మంచితనం అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ రోజీ మాత్రం చేతకంతనమే అనుకుంటుంది. ఇలాగే నీ మీద హత్యా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇంత చెప్తున్నా నువ్వు వినిపించుకోకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా. నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? మొదటిసారి నీ సొంత తెలివిదాటలు ఉపయోగించి ఫెయిల్ అయ్యావు. రెండోసారి నేను ప్లాన్ చెప్తే అది చెడగొట్టావు. లక్ష్మీదేవిని చంపడానికి వచ్చిన మంచి అవకాశాలని చెడగొట్టావు. చిచే, అసలు నీలాంటి వాడికి పని అప్పచెప్పడం నాది బుద్ధి తక్కువ. సారీ మేడం. సారీ అనడంలోనే నీ చేతకంతనం తెలుస్తోంది. వచ్చిన మంచి అవకాశాలని పాడు చేశావు. నువ్వు అసలు ప్రొఫెషనల్ కిల్లర్వేనా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీకు చేత కాదంటే చేత కాదని చెప్పి తప్పుకో ప్లీజ్. ఇంతవరకు నా కెరీర్ లో ఎప్పుడు ఇలా జరగలేదు మేడం. నాకు మరొక అవకాశం ఇవ్వండి. ఈసారి మరింత పక్కాగా ప్లాన్ చేసి ఆ లక్ష్మీదేవి ప్రాణాలు తీస్తాను. కిందటిసారి కూడా ఇదే మాట చెప్పావు, కానీ ఏమీ చేయలేక చేతులకి గాజులు తొడుకుని కూర్చున్నావు. ప్రొఫెషనల్స్ ఎవరు నీలాగా కబుర్లు చెప్పరు, కామ్గా పని చేసుకుపోతారు. ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు మేడం. మరొక అవకాశం ఇవ్వండి ప్లీజ్. అంతలా బతిమాలుతున్నావు కాబట్టి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. ఈసారైనా నువ్వు ప్రూవ్ చేసుకుంటే సరే, లేదంటే మరొక నెపాన్ చేసుకుంటాను. డబ్బు పారేయాలే కానీ ఈ పని చేయడానికి నీలాంటి వాళ్ళు వచ్చి క్యూలో నిలబడతారు. నిజమే మేడం. అందుకే ఈసారి ఎంతకైనా తెగించి ఆ లక్ష్మీదేవి ప్రాణాలు తీస్తాను. సరే, చూస్తాను ఎంతవరకు నీ మాట నిలబెట్టుకుంటావో. ఏదేమైనా మనం పొరపాటు చేసాం నాన్న. ఏ విషయంలోరా? అదే నాన్న, ఎస్ఐకి గ్రానీ ఈ పని చేసి ఉంటుందని నిజం చెప్పేసి ఉండాల్సింది. అర్థం లేకుండా మాట్లాడకు. చెప్పనివ్వకుండా అమ్మమ్మ అడ్డుపడిపోతుంటే ఎలా చెప్తావు? కూల్ అప్పలకుండా కూల్. నానమ్మకి ఈ విషయం తెలియకుండా చెప్పేసి ఉంటే ఎలా ఉండేదా అని. చాలా నీచంగా ఉండేది. కరెక్ట్ సంధ్య. రోజీ మీద అనుమానం ఉందని మనం చెప్పామని అమ్మకు తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. తన మాట కూడా మనం లెక్క చేయలేదని చాలా బాధపడుతుంది. మనం ఏం చేసినా అమ్మని బాధ పెట్టకుండా చేయాలి. ఇవన్నీ పక్కన పెడదాం, కానీ నాకు చిన్న అనుమానం మావయ్య. చెప్పమ్మా. అమ్మమ్మని గుళ్ళో చంపడానికి ప్లాన్ చేశారంటే వాళ్ళకి ముందే అమ్మమ్మ గుడికి వెళ్తున్నట్టు తెలుసుండాలి. ఎలా తెలిసిందంటావు? అంచేత ఈ విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో, ఎవరు లీక్ చేశారో ముందు మనం ఆలోచించాలి. కరెక్ట్ సంజ. ఈ మధ్య నీ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ గా పనిచేస్తుందే. మనం ఈ డ్రెస్సల్ కంపెనీ వదిలేసి డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవచ్చు. నిజంగా పెడితే నీకు అటెండర్ పోస్ట్ ఇస్తాంలే గానీ నోరు మూయవై సుబ్బారావు. పాయింట్ వదిలేసి పనికిరాని మాటలు మాట్లాడతావేంటి? మొదటినుంచి ఈ కేసు ఇంతే కదా మావయ్య. అసలు ఎప్పుడు పనికొచ్చే మాటలు మాట్లాడాడు? శుద్ధ వేస్ట్ కంటెంట్. ఎస్ సంధ్య, ఈ విషయం ఎవరు లీక్ చేసి ఉంటారో తెలిసిపోయింది. ఎవరు మావయ్య? ఇంకెవరు? ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ వాయిస్ అండ్ నాయిస్, ది గ్రేట్ ఆండాళ్ళు. ఏంటి అంజనం వేసి చెప్తున్నావా? కాదురా బడుద్దాయి. మనం గుడికి వెళ్లే ప్రోగ్రాం కన్ఫర్మ్ అయిందని, ఉదయం కారులో బయలుదేరి వెళ్తున్నామని భార్గవి అమ్మకి చెప్పింది. ఆ టైంలో ఆండాళ్ళు అక్కడే ఉంది. నిజమా మావయ్య? అవునమ్మా. మన ప్రోగ్రాం సంగతి నేను చెప్పమన్నప్పుడు ఆండాళ్ళు కూడా పక్కనే ఉందని మొన్న మాటల్లో భార్గవి చెప్పింది. ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పటికైనా గుర్తుకొచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా మనం లేట్ చేయకుండా ఆండాళ్ళను ఫాలో చేస్తే గ్రానీ ఎక్కడుందో, ఇంకా ఎలాంటి దుర్మార్గ పనులు ప్లాన్ చేస్తుందో మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆ పని చేద్దాం. ఎస్, అదే మన తక్షణ కర్తవ్యం. నమస్కారం పరమేశ్వర. నమస్తే ఆండాళ్ళు, రా కూర్చో. దైవ దర్శనానికి వెళ్ళిన మీ మీద హత్యా ప్రయత్నం జరిగిందని విన్నాను. ఎంత ఘోరకలి పరమేశ్వర. కలికాలంలో ధర్మం ఒంటికాల మీద నడుస్తుందని పెద్దలు ఊరికే అనలేదు. లేకపోతే పట్టపగలు ఇంత ఘోరమా? ఏదో భగవంతుడి దయ వల్ల మీరు ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం? తల్లి లేని పిల్లల్లా అంతా విలవిల్లాడిపోయేవాళ్ళం.
దేవత లేని గుడిలా ఈ ఇల్లు వెలవెలిపోయేది. మీ మీద హత్యా ప్రయత్నం జరిగిందనేసరికి ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టయింది పరమేశ్వరా. భోజనం చెయ్యాలనిపించలేదు, కంటి మీద కునుకులేదు. ఇదిగో ఈ క్షణంలో మిమ్మల్ని ఇలా చూసే వరకు మనశ్శాంతి లేదంటే నమ్మండి. నీలాంటి శ్రేయోభిలాషుల అభిమానమే నా ప్రాణాలు కాపాడింది అండాలి. బాగున్నారా అండాలు గారు? ఎందుకు బాగుంటారు? బ్రహ్మాండంగా ఉంటారు. ఏ అండాలి గారు? ఆ ప్రశ్న మళ్ళీ ప్రత్యేకంగా అడగాలింట్రా? ఆవిడ మొహం చూస్తే తెలియడం లేదు ఎంత బాగున్నారో. అమ్మమ్మ, ఇందాక ఎస్ఐ గారు ఫోన్ చేశారు. దేనికమ్మా? అదే అమ్మమ్మ, నీలాంటి ప్రముఖ పారిశ్రామిక మహిళ మీద హత్యా ప్రయత్నం జరిగితే ఇక సామాన్యులకి రక్షణ ఏముంటుంది? నేరస్తులని వెంటనే పట్టుకుని శిక్షించాలని మహిళా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇలా అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తెస్తున్నారట. అంతేకాదు నానమ్మా, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అసమర్థతని కొన్ని పేపర్లలో వార్తలు కూడా వచ్చాయంట. అంతే, వారం రోజుల్లో నేరస్తులు పట్టుకోవాలని హోమ్ మినిస్టర్ గారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారట.